ఈ ఎపిసోడ్లో మనం మినీ శిల్పారామం ఉప్పల్ దానికి వెళుతున్నాము. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చి. ఈ ఆర్చి లోపలికి వెళితే 10-20 అడుగుల్లోనే ఎడం పక్కగా మనకు గేటు కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ బోర్డు పెట్టారు. పదండి సరదాగా కాసేపు గడిపి వద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా అని కూడా బోర్డు కనిపిస్తోంది. ఇక లోపలికి వెళితే ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణం కనిపిస్తోంది. పార్కింగ్ ఫీజు పే చేసి ఇక్కడ మన వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. ఇదేనండి ఉప్పల్ శిల్పారామంకి వచ్చాం మనము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. పెద్దవాళ్ళకి 40 రూపాయలు, చిన్నవాళ్ళకి 20 రూపాయలు ఉంటుంది. రండి టికెట్ తీసుకొని లోపలికి వెళదాం. అలా లోపలికి వెళ్ళగానే మనకి చక్కగా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. కదులుతుందా వెళ్ళేటటువంటి అది పామ కాకుండా దానికి నాలిక ఇది కదులుతుందా? కదులుతుంది. కదులుతుంది. అబ్బో చాలా గొప్ప. నాలిక కూడా లోనకి బయటికి తీస్తుంది, బయటికి పెడుతుంది, లోనకి తీస్తుంది. మరి ఇవన్నీ కూడా చేస్తుంది. కరెంట్ ఉందా? కరెంట్ లేదండి. బ్యాటరీ ఉందా? బ్యాటరీ కూడా లేదండి. వైర్ వరకు ఉందా? ఏమీ లేదు. సోలార్ కరెంట్ ఉందా? పెట్టలేదు. ఏది లేదు. లేకుండా ఇది ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది? అదే కదా పంపిస్తాం. అది వెళ్ళదు కనుక మేము పంపిస్తాం. చూడాలండి ఇది మ్యాజిక్. మేము కూడా పడిపోయింది. మ్యాజిక్ చేస్తామండి. మ్యాజిక్ చేతులు కానీ మాకు కనిపించాలి చూస్తున్నారు. మీరు కనిపించలేదు. మేము చెప్పాలి, అది వెళ్ళాలి. అందరు రావాలి. అందరూ వస్తే ఒకసారి చూడండి. పాము లాగి చదువుతున్నారు. పాము అయిపోతారు. పాము కాదు. ఇది ఒక ఏమి కాదు. ఏమి కాకుండా తాడు కదులుతుంది. ఆ తాడు అక్కడ తీసుకెళ్తాం. అక్కడ దాకా వెళ్ళిపోతుంది. మేము తీసుకెళ్ళిపోతాం. మేము చేస్తాం. అక్కడ దాకా పంపిస్తారు. అది దాన్ని అక్కడ దాకా పంపిస్తారు. అంటే మెజిషియన్ మ్యాజిక్ అంటే సంక్రాంతిలో పల్లెటూరులు దూరంగా ఉంటున్నారు. ఏమన్నా దగ్గరగా రండి. నాలుగు తెలియాలి. ఏమన్నా మీ నాలుగు కనపడుతుందండి? లేదు. దగ్గర రండి. దగ్గర పెట్టాడు ఇక్కడ. ఏమండి మీరు నమ్మగలరా? ఇప్పుడు నేను చెప్పిందంతా నమ్మలేరా? చిన్న మ్యాజిక్ చేస్తాను. చేయండి. అది చేయండి. అది ఏంటి మీ చేతిలో ఉన్నది? ఇది ఒక బుర్రగా తాడెక్కిచ్చారు. ఎక్కిచ్చి ఆగమంటే ఆగుతుంది. ఆగమంటే ఆగుతుందా? దిగమంటే దిగుతుంది. దిగమంటే దిగుతుందా? సోది అయిపోయిందండి. చేయండి.
అయ్యో వదలండి ఒకసారి. ఆహా, వదిలేయ్. మీరు చెప్తున్నారు కదా నీళ్ళు ఆగితే మధ్యలో మీరు ఆఫ్ ఏం చేయాలి? ఇప్పుడు మధ్యలో ఆఫ్ చేయాలా? ఏమండి అలా పడిపోకుండా ఎలా మీరు మధ్యలో ఆఫ్ చేయాలంటే ఎలా ఆఫ్ చేశారా? ఎలా ఆఫ్ చేశారు? నిలువుగా పెట్టండి, అబ్బాయి పడిపోతుంది. పడిపోకుండా ఆఫ్ పడిపోకుండా ఆఫ్ చేయండి. చేయనా? అయిపోయింది. ఏమండి అదేదో మెలికేసినట్టున్నారు, కొంచెం కింద దింపండి. మరి పండగ రోజుల్లో అరదేశం వస్తున్నారు, అందరూ కూడా దక్షిణ వేస్తున్నారు, డబ్బులు వేయాలి. హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరి. సరదాగా కాసేపు ఇక్కడ గడిపి కళాకారులకి యథాశక్తి సహాయం చేసి ఇక ముందుకు కదిలాం. ఇవి ఎంట్రీ టికెట్స్ ఇచ్చే కౌంటర్స్. రంగురంగుల రంగవల్లికలు. ఇదిగో ఇక్కడ చూడండి, గంగిరెద్దుని ఎంత చక్కగా అలంకారం చేసి ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడ కూడా సరదాగా కాసేపు గడిపి గంగిరెద్దుల్ని ఆడించే వాళ్ళకి యథాశక్తి సహాయం చేసి ముందుకు కదిలాం. ఇలా కళలను, మన భారతీయ సంప్రదాయాల్ని కాపాడుతున్న ఇటువంటి కళాకారుల్ని మనం తప్పక ఆదుకోవాలి. ఇక మనకు ఎడం పక్కన రకరకాల ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక ఇక్కడ కనిపిస్తోంది మనకు చిల్డ్రన్స్ ప్లే జోన్. లోపలి వాతావరణాన్ని మనం పరిశీలిస్తే చక్కగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ అత్యంత రమణీయంగా కనిపిస్తోంది ఈ శిల్పారామం ప్రాంతం. చూశారుగా ఈ ప్రాంతం అంతా ఎంత గ్రీనరీగా ఉందో. మనకు వీలు దొరికిన సమయంలో ఖచ్చితంగా మనం ఇలాంటి వాతావరణానికి వచ్చి ఇలా పచ్చని చెట్ల మధ్య మంచి ఆక్సిజన్ దొరికే ఇలాంటి వాతావరణంలో కొంత సమయం అయినా మనం స్పెండ్ చేయాలి. టిక్కెట్టుపై బోటింగ్ సదుపాయం కూడా ఉంది. చక్కని కళాకృతులు ఈ ప్రాంగణంలో ఎన్నో ఏర్పాటు చేశారు. ప్లీజ్ డు నాట్ టచ్ ది డాల్స్ అండ్ స్టాచ్యూస్ అని ఇక్కడ చక్కగా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఉప్పల్లోని శిల్పారామం లోపల ఉన్న స్టేజి. హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామాన్ని ఇంతకుముందు చూసే ఉంటాము. ఆ ప్రాంతము అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి అది చక్కగా చూడటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ దగ్గర ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే అన్ని ఏర్పాట్లు చేశారు. పైగా ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడంతో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించిన సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ చేశారన్నమాట. ఈ స్టేజి మీద శనివారము ఆదివారాల్లో సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేక సందర్భాల్లో, పండుగల్లో, పర్వదినాల్లో కూడా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కళాకారులందరూ ఈ శిల్పారామం స్టేజి మీద ప్రదర్శన ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా, భాగ్యంగాను భావిస్తూ ఉంటారు. ఇది మధ్యాహ్న సమయం కావడం వల్ల మనం ప్రోగ్రామ్స్ ఏవి చూడలేకపోయాం. ఈ బొమ్మల వెనుక భాగంలో నుంచొని సందర్శకులు వారి ముఖాన్ని ఉంచి ఫోటోలను తీసుకుంటూ ఉంటారు. వారే ఈ వేషాలు వేశారా అనే భ్రమను కల్పిస్తాయి ఆ ఫోటోలు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచెయుండును,
పుట్టినప్పుడు మనిషి మనసు తెరచయుండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలో దేవుడే మాయమవునులే, అంత మనిషిలో దేవుడే మాయమవునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును. గాలి వీచ మబ్బు తెరలు కదిలిపోవులే, గాలి వీచ మబ్బు తెరలు కదిలిపోవులే, మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయమర్మమేమి లేని బాలలందరూ, మాయమర్మమేమి లేని బాలలందరూ, ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. यारे हैदराबाद रफाड़िचे गली रवीस रचमस्ते रक्तम పోదు గుడి చేసే చెప్పలు పోదు రైళ్ళ బుల్లెట్ హైదరాబాద్ రౌడీస్ టెన్షన్ కొసే అదర్స్ జంబల దిగే బ్రదర్స్ జుమ్మా జుమ్మా లేపేసడు మా బిడ్డ హైదరాబాద్ నగరలేశవన్కో నిమిషంల రక్తం పోదు బిడ్డ హైదరాబాద్ అయిపోయింది. ఛాలెంజ్ చేస్తాడు రెడీ సెంటర్ డేర్ అండ్ డాష్ హంటర్ సెంటర్ అంతే ఇంకా అంతే అంటే అంటే కావాలి కూడా వైకిస్తాం దా బేటా గల్లీ గల్లీ మా తోట తారా దస్తి అమారా వందం అది ఉన్న వందం దోసాన పావి గంటలిక బిడ్డ కనే రాదు చూసుకోరా శ్రీరామ పానం శ్రేయమ్మ పానం రాజు వీటేరా శ్రీరామ పానం శ్రేయమ్మ పానం దమ్మున్న గన్ షాట్ వీటేరా విజయ్ సోను స్మార్ట్ పెట్టింటంటే స్మార్ట్ రూటే పరదేశ పర్యటన. కాకినాడ కాజానే తినిపించేస్తాడంట, నిమ్మ సోడా పులిపంతా రుచి చూపిస్తాడంట, ఏ నూనెల ముంచే పూరిలాగా పుంగిపోయాడే, తిల్లే పెట్టిన రాజలాగా నీకై వేచానే. కాకినాడ రోలు రైడా బెల్లం బెల్లం డప్పుల వేరం పొతరాజు చిండుడం మీ బెల్లం గల్ గల్ గజాల గడుడు ఓవరి మాట ఇల్లడు అల్లి రెడ్డి అంతే అంతే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటా, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడో చేయి జారిపోయింది, నీ రూపులోనే నీ ఉండనంటుంది. ఒంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు,
అస్తమనం నీలోకమే నామై మరపు చైతన్య కనుక నువ్వే నన్నావు రా నా నిద్ర కులాస నా కళ్ళకి చేసా నీ కోసం వయసు ఆకిలి కాసా రా నా అసలు పోగేసా నీ గుంటకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే బుజ్జక పుట్టింది తన్ని పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం గుడి కట్టింది కోరిక పెట్టింది సామికి ముగ్గులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రే చుట్టమల్లే చుట్టేస్తాంది తొంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు गाना गाते डायलॉग बोलते एक डायलॉग बोलो जोर से बोलो आरव रोज मैं झुके गणेश साला कृष्ण रामोदर राम राम जानकी भल्लव कौन कहते हैं कि भगवान खाते नहीं तुम पेड़ के जैसे खिलाते नहीं थैंक यू జయనగర నాయక భారత భాగ్యవి తారా పంజామణి చందర పుజహత భజ జాబిల ఉప్పల రమ్మ పాడతావా బాగా పెద్దగా పాడు గరుడ గమన తవ చరణ కమలమిద మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమతా పప గురుదేవా మమతా పప గురుదేవా అగణిత గుణద శరణ శనవ్రత వివనిత గుణద జాల వివనిత గుణద జాల మమతా పప గురుదేవా మమతా పప గురుదేవా అశరణ శనమిత నౌచిర ఉన్నత విభూత విభూత వర పద్మ విభూత విభూత వర పద్మ మమతా పప గురుదేవా మమతా పప గురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిద మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం నమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించని ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించని కొట్టపోతే దొరకడమ్మ చిన్న కృష్ణుడు కొట్టపోతే దొరకడమ్మ చిన్న కృష్ణుడు కాలింది వడుగులో మకడి వాడమ్మా కాలింది వడుగులో మకడి వాడమ్మా మా బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా మా బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా ఎలా వచ్చనమ్మ కృష్ణుడు ఎలా వచ్చనే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిని ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించని ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించని కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుగు పేడు వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు పేడు వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎత్తి తొండమాంజెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మి
మీన వగగాడు దమ్ములు చేసిన ఎట్టి తొండమాంజెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చిన మీన వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుగు పేడు వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక తొలత తిరుమల నంబి తొగగొడుతా మచ్చిక తొలత తిరుమల నంబి తొగగొడుతా నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చిన వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుగు పేడు వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండా తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుగు పేడు వగగాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. థ్యాంక్ యూ. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూశారుగా, పిల్లలందరూ చక్కగా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. అడిగిన వెంటనే పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు. బాలికలందరిలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక యాక్టివిటీ కనిపించింది. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇలాగే ఉండాలి. పిల్లలు చదువుతో పాటు ఇటువంటి రంగాల్లో కూడా తాము ఇంట్రెస్ట్ చూపించిన రంగాల్లో, తనకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళను కేవలం చదువులోనే కాకుండా ఇలా మిగిలిన స్పోర్ట్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, ఏదైనా ఒక రంగంలో తర్ఫీదు ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహం లేకుండా నిస్సంకోచంగా దీంట్లో ఉన్న ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకొని అటు చదువులో కూడా బాగా చదివి ఉత్తీర్ణత సాధించడంలో ఇటువంటి ఎక్స్ట్రా క్యూరిక్యులర్ యాక్టివిటీసు బాగా ఉపయోగపడతాయి. బాల్యంలోనే వీళ్ళందరూ కూడా క్రియేటివిటీ, సృజనాత్మకతను డెవలప్ చేసుకుంటే అది అన్ని విధాలా మంచిది. పిల్లలు ఎల్లప్పుడూ టీచర్స్ అన్నా పేరెంట్స్ అన్నా కూడా గౌరవం చూపించాలి, గౌరవాన్ని డెవలప్ చేసుకోవాలి. పిల్లలందరూ వారి వారి జీవితాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి ఇటు తల్లిదండ్రులకు అటు భారతదేశానికి ఎనలేని గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడతారని ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.